నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. కడప జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అమీర్ పీర్ దర్గాలో ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేయులు ప్రత్యేక ప్రార్థనలు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి సౌభాగ్యాలు, అభివృద్ధిపై ఆకాంక్ష. ఈ నెల 31వ తేదీనే లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ. 1వ తేదీన సెలవు కావడంతో పంపిణీ చేస్తున్నట్లు అధికారుల వెల్లడి. వినుకొండలోని పలు సినిమా థియేటర్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు, పలు సేవలపై ఆరా. కడప జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అమీర్ పీర్ దర్గాలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ పవిత్రమైన దర్గాలో ఆయన కొద్దిసేపు గడిపి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి సౌభాగ్యాలు, అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్, జీడీసీసీ చైర్మన్ మక్కెడ మల్లికార్జునరావుతో పాటు పలువురు స్థానిక నాయకులు, అధికారులు కూడా దర్గాను సందర్శించారు. దర్గా కమిటీ సభ్యులు ఆయనకు స్వాగతం పలికి దర్గా విశిష్టతను వివరించారు. అనంతరం దర్గా నిర్వాహకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. జూన్ నెల పెన్షన్ను ఈ నెల 31వ తేదీనే లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు వినుకొండ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఆ రోజు ఉదయం లబ్ధిదారులు ఇళ్ల వద్ద అందుబాటులో ఉండాలని చెప్పారు. సచివాలయ సిబ్బంది, సంబంధిత అధికారులు అదే రోజు 100% పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. సేవలపురం మండలం కనుమల్లపూడి వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వినుకొండ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం, సేవలపురం వైపు వస్తున్న ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం 108 ద్వారా వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ నెల 31వ తేదీన వినుకొండలోని జూనియర్ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు గురువారం తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉదయం 9 గంటలకు ఈ జాబ్ మేళా కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని చెప్పారు. ఈ నెల మే 31వ తేదీన వినుకొండ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఈ అవకాశాన్ని మన వినుకొండ ప్రాంతంలోని నిరుద్యోగ యువత యువకులు, మన పల్నాడు జిల్లాలోని నిరుద్యోగ యువత యువకులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. 25 పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగాలు నియామకాల కోసం మన వినుకొండ వస్తున్నారు. ఈ నెల 31వ తారీఖున ఉదయం 9 గంటలకే వచ్చి రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సింది కోరుతున్నా. అలాగే పట్టణం వినుకొండ టౌన్ లో, గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడమే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వ యొక్క లక్ష్యం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క ఆకాంక్ష. దాని గురించే ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళాలను నిర్వహించాలనే సంకల్పంతో ఈరోజు చంద్రబాబు గారు ముందుకెళ్తున్నారు. 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చే దాంట్లో భాగమే ఈరోజు ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా వినుకొండ నియోజకవర్గంలో ఈ నెల 31న జరిగే ఈ జాబ్ మేళాని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. వినుకొండ నియోజకవర్గంలోని పేద ప్రజల కోసం సిపిఐ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని సిపిఐ పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. మండలంలోని పార్వతీపురంలో జరిగిన గ్రామ శాఖ సమావేశంలో మారుతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పేద ప్రజల భూమి, భుక్తి, బడుగు జీవుల విముక్తి కోసం ఎర్రజెండా ఎనలేని పోరాటాలు చేసిందని ఆయన తెలిపారు. వినుకొండలోని పలు సినిమా థియేటర్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తహసీల్దార్ సురేష్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, రెవెన్యూ సిబ్బంది థియేటర్లలో ప్రేక్షకులకు సౌకర్యాలు కల్పిస్తున్నారా లేదా అని పరిశీలించారు. మూత్రశాలలు పరిశుభ్రంగా ఉంచుతున్నారా లేదా అని ఆరా తీశారు. సినిమా టికెట్ల ధరలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న పలువురు వైద్యులు నిర్లక్ష్యం ధోరణి విడనాడాలని సిపిఐ నాయకులు అన్నారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు వస్తున్న గర్భిణీలు, పేషెంట్ల పట్ల కొందరు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మరలా అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.